అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసేటప్పుడు ఎవరైతే మనకు శత్రువులు ఉంటారో వారి కోసం ప్రార్థన చేసి మనం ప్రార్థన చేసుకోమని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నారండి. ఎవరైతే మనం దూషిస్తూ ఉంటారో వాళ్ళని దీవించమని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడండి. ఎవరైతే మనల్ని అవమానపరుస్తూ ఉంటారో వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడండి. శత్రువులు ఎదుట భోజనము సిద్ధపరుస్తానని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. మనకు శత్రువులు ఎవరు ఉండకుండా ఉండాలంటే మనం ఎవరి జోలికి వెళ్ళకూడదు, ఎవరిని దూషించకూడదు, ఎవరిని ద్వేషించకూడదు, ఎవరిని అవమానపరచకుండా మన జీవితం జీవిస్తూ ఇతరుల కోసం ఎవరైతే ప్రార్థన చేయగలిగే సహజ లక్షణం కలిగి ఉంటారో వారందరినీ దేవుడు దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు, అభివృద్ధి చేస్తూ ఉంటాడని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. కాబట్టి దేవుడిచ్చిన మహాఉచ్చిని బట్టి ఎవరన్నా మనం లేదని అన్నప్పుడు సర్వశక్తి గల దేవుడు నామములో ప్రార్థన చేస్తే దేవుడే మనకు తగిన సమయంలో తగిన కాలమందు లేదా దేవునికి సమయం వచ్చిన తర్వాత మనకు దేవుడు సహాయము చేస్తూ ఉంటాడు అనమాట అండి. ఎందుకంటే దేవుడు పడ్డమని పడ్డట్టుగా ఉంచాడు అనమాట అండి. ఏదో ఒక సమయంలో పైకి లేపి ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని ఉంచుతారనమాట అండి. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది కూడా దేవుడికి భయపడి ఆయన నామంలో ఎవరైతే విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటారో వారందరూ కూడా దీవించబడినట్లుగా ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఎందుకంటే మనం ఆశీర్వదించబడాలి అంటే ఇతరులను దీవించాలని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. కొటేషన్స్ ఇవ్వడానికి ఇక్కడ టైం సరిపోవట్లేదు అనమాట. వీడియోలు ఎంత ఎక్కువ పెరిగిపోతుంది కనుక మామూలుగా చెప్పడం జరుగుతుంది అనమాట అండి. దేవుడిచ్చిన మహాఉచ్చితమైన కృపను బట్టి ఆయన కోపదలను బట్టి మనందరము కూడా దేవుని పిల్లలు కనుక దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందండి? ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించమని చెప్తూ ఉన్నాడండి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోమని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట అండి. ఒకరి కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్ళి ప్రార్థన చేసుకుని అలాగే మన కష్టాలు ఉన్నప్పుడు ఆలోచన ప్రార్థన చేసుకుని అలాగే ఒకళ్ళ అర్థం చేసుకుని హ్యాపీగా జీవిస్తే మనకు శత్రువులు అంటూ ఎవరు ఉంటారనమాట అండి. మరి ఏమైనా ఆలోచన చేసుకుంటున్నారండి? మన అందరి కోసం ప్రార్థన చేద్దామా? మనకు శత్రువులు ఎవరైతే కనపడుతుంటారో వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసి ఆ తర్వాత మన ఫ్యామిలీ కోసం మనము ప్రార్థన చేసుకునే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామండి. మరి ఏమంటారండి? మనందరము కూడా అందరి కోసం ప్రార్థన చేసి దేవుని చేత ఆశీర్వదించబడి దీవించబడి అభివృద్ధి పొంది భూమి మీద మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండి ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామండి. అలాగైతే మన అందరి కోసం ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలేని స్తుతిస్తున్నాం. బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభావ. తండ్రి బిడ్డలందరికీ తండ్రిస్తున్నాం ప్రభావ. మంచి మనసు దయచేసి తండ్రిస్తున్నాం ప్రభావ. ఎవరైతే దూషిస్తూ ఉంటారో ద్వేషిస్తూ ఉంటారో అవమానపరుస్తూ ఉంటారో తండ్రి వారందరి కొరకు ప్రభావ ప్రార్థన చేసే సహజ లక్షణం తండ్రి ప్రభావ. బిడ్డలందరికీ దయచేయండి ప్రార్థిస్తున్నాం ప్రభావ. నీకు వందనాలు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని తండ్రి, కూలి పని చేసుకుంటున్న వారిని తండ్రి స్తోత్రం ప్రభావ. అలాగే తండ్రి స్తోత్రం ప్రభావ. ఇక్కడ తండ్రి అనేక పనులు చేస్తున్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి నీ కృపశత బలపరిచి నీ దివ్యమైన ఆశీర్వాదాలు పంపించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకు వందనాలు. సర్వశక్తి గల అందరినీ దీవించండి, అందరిని ఆశీర్వదించండి, అందరిని అభివృద్ధించండి, అందరికీ మంచి ఆరోగ్యం దయచేసి ప్రతి ఒక్కరు ప్రభావ నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకునే యోగ్యతను దయచేసి చక్కగా ఓర్పు కలిగి తండ్రి చక్కగా ప్రార్థన చేసుకునే యోగ్యత ప్రభావ వీళ్ళందరికీ దయచేయమని మరొకసారి అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రార్థన ఆలకిస్తాను. మా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని మా కొరకు తరగని యేసుక్రీస్తు ప్రశ్న నమ్మని వేడుకుంటున్నాము తండ్రి. ఆమె తిరిగి దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుకునేది కాక దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన కాక. అందరికి హృదయపూర్వక వందనాలండి. దేవుడిచ్చిన మహాఉచ్చితమైన కృపను బట్టి ఆయన కోపదలను బట్టి మన నడుదలను బట్టి ఆయన నడుదలను బట్టి చక్కగా మనం దేవుని మాట విందాం, దేవుని మార్గంలో నడుద్దాం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం, దేవుని మేలులు పొందుకుందాం, దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం, దేవుని యొక్క కృపను మనం పొందుకుందాం. ఇవన్నీ జరగాలి అంటే 100% కూడా మనం ప్రార్థన చేసుకునేటప్పుడు ఇతరుల కోసం ప్రార్థన చేసి చక్కగా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని సంపాదించుకునే స్థితిని కలిగి ఉండే యోగ్యతను సంపాదించుకుందామండి. మరేమంటారండి? చక్కగా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకున్నవాడే గొప్పవాడు. మన ఇష్టమైన వారిని ప్రేమించి ఇష్టం లేని వారిని ద్వేషిస్తే ఏంటి ఉపయోగం ఏంటండి? ఏమాత్రం కూడా ఉపయోగము లేదనమాట అండి. ఒక సహోదరుడు కనపడినప్పుడు హృదయపూర్వకంగా వందనాలు చేయాలండి. వాడు శత్రువైనా మిత్రుడైనా ఎవరైనా సరే మనకు అనవసరం. మన దేవుని పిల్లలను కనుక దేవుని నామములను హృదయపూర్వక వందనాలు చేస్తే
చక్కగా వాళ్ళలో ఉన్న పగ కొంత తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. మన జోలికి ఎవరు రారనమాట అండి. చాలా మంచిగా ఉన్నారు వీళ్ళు, దేవుని నమ్ముకున్నారు కనుక వీళ్ళ జోలికి వెళ్ళకూడదని మంచి ఒక రెవల్యూషన్ వాళ్ళు వస్తూ ఉంటుంది అనమాట అండి. మంచి పట్టుదల వాళ్ళు వచ్చి మన జోలికి ఎవరు రాకుండా ఉంటారనమాట అండి. మరి చక్కగా మనకి ఇష్టమైన వరకు వందనాలు చెప్పి మనకిష్టం లేని వరకు వందనాలు చెప్పకుండా ఉండకుండా ఉండే మంచి మనస్సు కలిగి ఉందామా, దేవుడి మాట విందామా, ఆయన మాట ప్రకారం నడుచుకుందామా, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందామా, ఆయన ఇచ్చే మేలుని పొందుకుందామా. మరి ఏమంటారండి, ఈ ఆలోచన ఇది 100% కూడా దేవుడి మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని అందరి కోసం ప్రార్థన చేద్దాం. చక్కగా దేవుడి ఆశీర్వాదాన్ని పొందుకుని భూమి మీద హాయిగా జీవిద్దాం. ఏమంటారు? ఈ ఆలోచన ఇది దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.